దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు మరొక దినాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు దేవుని వాక్యము మనము ధ్యానిద్దాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం మనం చదువుకుందాం. మేము మూర్ఖులైన దుష్టుల చేతిలో నుండి దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. అపోస్తలుడు పౌలు తెస్సలోనికీ సంఘానికి రాస్తున్నటువంటి ఆ లేఖలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, వారు మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. చాలామంది ఆ రోజుల్లో అపోస్తలుడైనటువంటి పౌలు సేవా జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, మూర్ఖులు, దుర్మార్గులు, దుష్టులు, ఇలాంటి చాలామంది వారిని వెంబడిస్తూ సంహరించాలని, చంపేయాలని, బంధించాలని, సువార్త ప్రకటించకూడదని, ఇవన్నీ అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో ఎదుర్కొన్నటువంటి పోరాటాలు. ఆ పోరాటాలలో కొంతమంది దేవుని బిడ్డలు, సహోదరులు, తిమోతి లాంటి వారు, ఇంకా అక్కడ సంఘములో ఉన్నటువంటి మంచి వారందరికీ కూడా కొంతమందికి ఆయన ప్రార్థన విన్నపములు చెప్తున్నాడు, తెలియపరుస్తున్నాడు మా కొరకు. ఇది చాలా మంచి విషయం. ఒక మంచి సహోదరుడు లేక ఒక మంచి సహోదరి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనా పరుడు లేక ప్రార్థన చేస్తున్నటువంటి ఒక మంచి దైవికమైనటువంటి స్త్రీ, ప్రార్థన అనుభవం కలిగినటువంటి, ప్రార్థన ఆత్మ కలిగినటువంటి వారితో మనం ఈ విధంగా చెప్పుకోవడం చాలా మంచి సంగతి. ఈరోజు ఇలాంటి వారు మీకున్నారా? తిమోతి లాంటి వారు, పౌలు లాంటి వారు, అలాగే వారితో ఉన్నటువంటి ఒక ఆత్మీయమైనటువంటి ప్రార్థనా పరులు, ఒక మంచి దైవజనుడు చిక్కుల్లో ఉన్నాడు, ఒక భయంకరమైనటువంటి కష్టాల్లో ఉన్నాడు అనేది వారికి తెలియపరిచినప్పుడు వారు వెంటనే మోకరించి వారు ప్రార్థన చేసినప్పుడు వారి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, వారి ప్రార్థన కూడా దేవుడు విని ఏక మనస్సుకులై వారు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన వారి మొర విని దేవుడు ఖచ్చితంగా జవాబు దయచేస్తాడు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. పేతురు జైల్లో ఉన్నప్పుడు, సంఖ్యలతో బంధింపబడినప్పుడు, సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవదూత పరలోకము నుంచి దిగి వచ్చి పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఆ చెరసాల యొక్క తలుపులు తీసి ఆయన్ని మార్గములోకి, రోడ్లోకి తీసుకొచ్చి ఆయన్ని విడిపించడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ విషయాలని నేను గుర్తు చేస్తున్నానంటే, పేతురు చాలా గొప్పవాడు, పౌలు చాలా గొప్పవాడు. వారికి ప్రార్థన జీవితం చాలా ఎక్కువ. వారి జీవితమే ప్రార్థనతో కట్టుబడింది. వారి జీవితమే ఆధ్యాత్మికంగా దేవుడు వారిని కట్టాడు. వారికి అనేక ప్రార్థనా జీవితాలు, వారికి అనేకమైన ప్రార్థన అనుభవాలు, ప్రార్థన చేసే ఒక ఆత్మను వారికి దేవుడు అనుగ్రహించాడు. అయితే వారే తనతో ఉన్నటువంటి వారికి ప్రార్థన అవసరత, ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతున్నారు. ఇది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకనంటే ఒక్కొక్కసారి చిన్న బిడ్డ ప్రార్థన చేసినా కూడా వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అలాగే ఆత్మీయంగా నీ సంఘములో కానీ
నీ ఇంట్లో కానీ, నీ వ్యక్తిగత సహవాసములో ఉన్నటువంటి స్నేహితులు కానీ, మన శ్రేయోభిలాషి కోరే స్నేహితులు కానీ, ముఖ్యముగా ప్రార్థన చేసేవారు ఉండాలి. ప్రార్థన సహవాసం కలిగినటువంటి వారు ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఆ స్పిరిచువల్ రిలేషన్షిప్ చాలా అవసరం. అంతకంటే ముఖ్యంగా ఒక ప్రార్థన ఆత్మ కలిగినటువంటి వారికి మనము వారిని కలిగి ఉండడం, ప్రార్థన ఆత్మ కలిగినటువంటి వారిని మనము కలిగి ఉండడం ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు పేతురికి అవసరం వచ్చింది. సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురుని విడిచిపెట్టాడు. దేవదూత వచ్చినప్పుడు గేట్లన్నీ తెరవబడ్డాయి. కాబట్టి అలాగే పౌలు జీవితంలో కూడా అనేక సార్లు దేవుడు తప్పించాడు. కారణం ఏంటంటే పౌలు ఎవరినైతే అడుగుతున్నాడో ప్రార్థన చేయమని, అలాగే పౌలు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో వారు ప్రార్థనలో ఏకీవించారు కాబట్టి ఆ విధమైన కార్యాలు జరుగుతున్నాయి. అలాగే ఇంకొక ఉదాహరణ చూద్దాం. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో ఫిలిష్తీయులు ఇజ్రాయేలీయుల మీదకి వచ్చినప్పుడు అక్కడ సమూయేలు ఉంటాడండి. సమూయేలు దగ్గరికి వెళ్ళి వారు మా కొరకు వేడుకోనండి అని ప్రార్థన చేయండి అని, దేవునికి ప్రార్థన చేయండి అని, ఈ ఫిలిష్తీయుల చేతిలో మమ్మల్ని పడకుండా ప్రార్థన చేయండి అని సమూయేలును వేడుకుంటారు. దేవుడు ఆ సమూయేలు ఏం చేస్తాడంటే ఒక గొర్రె పిల్లని తీసుకొని దాన్ని బలి అర్పిస్తాడండి. బలి అర్పించినప్పుడు ఆ బలిని, ఆ సర్వాంగ బలిని అర్పించినప్పుడు ఆ దేవుడు ఆ ఒక బలి అంగీకరించి సమూయేలు మొర ఆలకించి ఆ ఫిలిష్తీయులు ఆ చేతిలో ఇజ్రాయేలుని పడకుండా చేస్తాడండి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంటుంది. మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించెను. యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించెను. ఇజ్రాయేలీలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. కాబట్టి అంటే మనము వేరే వారిని, అంటే నీ శ్రేయోభిలాషి కోరేవారిని, దైవజనుల్ని, లేక ఒక ఆత్మీయమైనటువంటి స్థితిలో మన బంధువుల్ని, సంఘ కాపరిని, సంఘములో ఉన్నటువంటి మంచి విశ్వాసుల్ని, ఆత్మీయ సహవాసంలో ఉన్నటువంటి వారిని అందరినీ ఈ విధంగా ప్రేయర్ రిక్వెస్ట్ అడగచ్చు. కాబట్టి ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు నిజముగా నీకు అలాంటి స్నేహితులు ఉన్నారా? అలాంటి దైవజనుడు ఉన్నాడా? అలాంటి నీ శ్రేయోభిలాషి కోరే మంచి ఆత్మీయులు నీతో ఉన్నారా? మీరు ఎంతో ధన్యులు ఆ విధంగా ఉండడం వల్ల. కాబట్టి ఈరోజు నిజముగా మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం, ఒకరి నిమిత్తం ఒకరు విజ్ఞాపనలు చేసుకోవడం, ఒకరికి ఒకరు ప్రార్థన సపోర్ట్ వారికి చేయడం ఎంతో ముఖ్యం. కాబట్టి రాజుల కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు, పెద్దల కొరకు, దేశ నాయకుల కొరకు, మన కుటుంబీకుల కొరకు, బిడ్డల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలని ఉంది. కానీ మనం ఎవరైతే మనల్ని ప్రార్థన చేయమని అడుగుతారో ఖచ్చితంగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏ అవసరతలు అడిగారో మనకు తెలియదు. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ఈ ప్రార్థన అంగీకరించి వారికి జవాబు దయచి, సంతోషము దయచి, ఆనందం దయచి, ప్రతి బంధకములను యేసు నామములో విడుదల దయచి, యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.